క్వశ్చన్ టు శివ గారు ఈ వీటన్నిటికీ సంబంధించి మీరు ఒక స్కెలిటన్ కి సంథింగ్ క్లూ అయితే ఇచ్చారు మీరు. ఇక రకరకాల మీమ్స్ వస్తాయి అంటే దే విల్ ఫైండ్ ఇట్ అవుట్. మీకు కూడా రానటువంటి ఆన్సర్స్ వస్తాయి అక్కడి నుంచి. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఆ ఫస్ట్ షిప్ లో జరిగేటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ డన్. నాకు తెలిసి మనకి తెలుగు సినిమాల్లో అలాంటి సీక్వెన్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా రేర్ గా చూసాను నేనైతే, అసలు లేదు. సో దాని గురించి ఎన్ని రోజులు కష్టపడ్డారు తారక్ మీరు? అది తీసారో 14-15 రోజులు తీసారు. అది అంటే అది ఒక సెటప్ కాదు కదా. సో ఇట్స్ బేసిక్లీ షిప్ కూడా ఫుల్ గా ఇరెక్ట్ అయిన ఇరెక్ట్ చేసిన స్క్రిప్ట్ షిప్ కాదు అది. సో బిట్స్ అండ్ పీసెస్ గా 4 డిఫరెంట్ సెటప్స్ అవి. అది 4 డిఫరెంట్ సెటప్స్. మళ్ళీ దాని చుట్టూ వాటర్ రిక్రియేట్ చేయాలి. అండ్ దట్స్ చాలా మంది చాలా ఫైట్ లో ఉండదు అది, కానీ దట్స్ అ లాట్ ఆఫ్ జంపింగ్స్ అండ్ చాలా కేబుల్ వర్క్ కానీ అది కెనీ బేట్స్ చేసాడు. అది ఆయన 14-15 days చేసాం దానికి. మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ, ఆ పోయటిక్ వైలెన్స్ అని లేదా పోయటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారో దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు. ఇట్స్ ఆల్ వెరీ ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది, క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే పోయటిక్ గా ఉంది. సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఐ మీన్ ఎస్పెషలీ వాటర్కి వచ్చినప్పుడు వెన్ యూర్ యూజింగ్ విఎఫ్ఎక్స్ ఇట్స్ యాక్చువల్లీ ద టఫెస్ట్. వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్ అసలు. వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ గా లైట్ చేయకపోతే దొరికిపోతాం. చాలా 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 అద్భుతంగా చేశారు ఆయన. ముగ్గురు నాకు రాండీ, సాబు గారు, యుగంధర్ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. అందరం సింక్ లో లేకపోతే ఎవ్రీ షాట్ టెన్షన్. ఎవ్రీ షాట్ వాజ్ డిజైన్డ్ ప్రాపర్లీ. సో మూన్ ఎక్కడ ఉండాలి, నేనే దొరికిపోయా. నేనే పిచ్చోళ్ళగా అసలు వద్దు మొత్తం మబ్బులు పెట్టేయమంటే పోయేది. నేను ఇక్కడ మూన్ కావాలి అని అనేవాడిని. సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ కరెక్ట్గా వేయాలి ఆయన, మూన్ లైట్. యా, అండ్ వాళ్ళ ముగ్గురు యుగంధర్ టిల్ ద లాస్ట్ మినిట్ ఎవ్రీ షాట్